నమస్కారం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు సోదర మంత్రులు ఉత్తమ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా తుమ్మలన్న గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, సోదరులు మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపుగా మరి 2005లో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడవాలనేటువంటి లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆ చట్టాన్ని ఎత్తివేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. ఆ క్రమంలోనే మరి గాంధీ గారి పేరు తీసేసి విబిజీ రామ్జీ అని కొత్త పథకాన్ని, కొత్త పేరును తీసుకొచ్చి ఇవాళ పేదల కడుపు కొట్టే విధంగా ఈ యొక్క పథకం రాబోతున్న దాన్ని మేము గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పేరు మార్చడం కానీ, రాష్ట్రాల మీద బర్డన్ వేసి మరి అంటే మన డబ్బులను కూడా ఎంత వేసుకోవాలని వాళ్ళు 40% మీరు ఇవ్వాలి అని ఏదైతే 40-60 రేషియో పెట్టడం జరిగిందో దాన్ని కూడా మేము గతంలో అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి జూలై 1 వరకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ కొత్త చట్టాన్ని అమలు చేసే విధంగా ఆమోదం తెలపాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇన్ఫార్మల్గా జరిగినటువంటి క్యాబినెట్లో ఈ యొక్క కొత్త చట్టం గురించి డిస్కస్ చేసి